హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టాప్ 5 సెగ్మెంట్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది వేసాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ సెగ్మెంట్లో ఉండే వీడియోస్ నచ్చుతాయనుకుంటా. సో అలా చూసి నచ్చిన తర్వాత వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే ఆల్రెడీ తమన్ వాళ్ళ కంపోజ్ చేసిన ఫిల్మోగ్రఫీలో వాళ్ళ ఫిలిమ్స్లో నాకు నచ్చిన 5 సినిమా పాటలు 5 సినిమా ఆల్బమ్లు ఏవనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో వేసాను. సో దాని యొక్క కంటిన్యూషనే ఈ వీడియో పార్ట్ 2. సో తమనన్న కంపోజ్ చేసిన సినిమాస్లో నాకు నచ్చిన 5 ఇంకో పాటలు ఆల్బమ్స్ ఏవేవో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వన్ వచ్చి గుంటూరు కారం. ఈ గుంటూరు కారం 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో వచ్చే అన్ని పాటలు అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా నచ్చుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్లో ముఖ్యంగా సర్రా సర్రా సర్రం ఆ సాంగ్, అది సాంగ్ అని చెప్పలేం కానీ ఒక చిన్న బిట్, అది మామ ఎంతైనా పర్లేదు ఫుల్ అనేసి. బట్ అది బాయ్స్కి ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది. సో అంత ఈజీగా అవ్వదన్నమాట. సో అంత సూపర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ సాంగ్, ఆ యొక్క సాంగ్లో మహేష్ అన్న వాళ్ళ యొక్క డ్యాన్స్ అనేది అరాచకంగా ఉంటుంది. సో నాకు చాలా చాలా నచ్చిన ఆల్బమ్, నచ్చిన పాటలు చెప్పొచ్చు ఈ గుంటూరు కారంలో ఉండేది. సో అంత ఇష్టం అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇంకొక ఫిలిం వీళ్ళ కాంబినేషన్లో వస్తే సూపర్. సో మీరు చెప్పండి, గుంటూరు కారం ఆల్బమ్ మీకు నచ్చుతుందో నచ్చదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి 2023 రిలీజ్ అయిన స్కంద. సో స్కంద మూవీ వైజ్గా చూస్తే అంత సూపర్గా ఉండదు. ఎక్కువగా లాజిక్ ఉండదు ఆ సినిమాలో. సో ఓవర్ మాస్ కమర్షియల్గా చేస్తుంటారు ఆ సినిమాని బోయపాటి సీను. సో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఈ సినిమాలో బాగుంటాయి. ఇంకొకరికి ఎట్టా తెలియదు కానీ నా వరకైతే ఆ సినిమా సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. నాకు వన్ ఆఫ్ ద నచ్చిన ఆల్బమ్ చెప్తున్నా స్కంద. ముఖ్యంగా ఆ సినిమా వచ్చి గండరబ్బాయి అనే ఒక సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ సూపర్గా ఉంటుంది వినడానికి. సో మీరు చెప్పండి, స్కంద మనం సినిమా చూస్తూ ఉంటాం, ఆ సినిమా పాటలు వినే ఉంటాం. సో మీకు ఈ సినిమా ఆల్బమ్ నచ్చుతుందో నచ్చదా అనేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. అండ్ అదేలాగా నెక్స్ట్ వచ్చి 2021లో రిలీజ్ అయిన అఖండ. సో ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య గారు నటించుంటారు. సో అఖండ నాకు సినిమాకి ఎంత ఇష్టం అంటే అంత ఇదిగా ఉంటుంది ఆ సినిమాస్లో. ఈ సినిమా ఇంత పెద్ద విజయానికి ఏమిలా బాలకృష్ణ గారు ఒక ఇదిగా ఉన్నా, సో తమన్ వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ అని చెప్పచ్చు. సో అంత సూపర్గా ఇచ్చుంటారు తమన్. సో అందువల్లే నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కూడా నాకు అంతే ఇష్టము అఖండ. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నా వీళ్ళ కాంబినేషన్లో నెక్స్ట్ రాబోయే అఖండ 2 కోసం. సో చూద్దాం అఖండ 2లో ఎలా ఉండబోతుంది అనేసి. సో మీరు చెప్పండి, అఖండ సినిమా మీరు చూసే ఉంటారు, అఖండ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. అదేలాగా అఖండ యొక్క ఆల్బమ్ మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ. సో ఇది తమన్ వాళ్ళ యొక్క 100వ ఫిలిం, 100 ఫిలిం చెప్పచ్చు.
సో సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో ఆల్బమ్ అండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా సూపర్ కంపోజ్ చేసి ఉంటారు. నేను అరవింద్ సమేత వీర రాఘవ ఆ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టము. దానికి ముఖ్యమైన కారణం ఆ సినిమా తీసిన విధానం, ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్కి ఆ సినిమాకి సూపర్గా మ్యూజిక్ కంపోజ్ చేసింటారు తమన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఫిలిం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఆల్బమ్ చెప్తా ఈ అరవింద సమేత వీర రాఘవ. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీకు ఈ అరవింద సమేత వీర రాఘవ మూవీ ఇష్టమా? అదేలాగా ఈ సినిమాస్లో ఉండే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి 2016లో వచ్చిన సరైనడు. సో ఈ సరైనడు సినిమాకి దర్శకత్వం వచ్చి బోయపాటి శ్రీను గారు. అన్ని సినిమాలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అయిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ చెప్తాను ఈ సరైనడు. సినిమా వైజ్గా సరే, సాంగ్స్ వైజ్గా సరే సూపర్గా ఉంటుంది ఈ సరైనడు సాంగ్స్. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు నచ్చుతాయి. అదేలాగా ఈ వీడియో చూసి మీరు చెప్పండి, ఈ సినిమాలో మీకు ఏ పాటలు అంటే చాలా ఇష్టం అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి తెలుసుకుంటాను. సో నాకు తెలిసి 5 ఆల్బమ్స్ డిస్కస్ చేసామనుకుంటా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం అనమాట. సో మీరు చెప్పండి, ఇప్పటిదాకా నేను 5 సినిమాలు డిస్కస్ చేశాం కదా, ఈ 5 సినిమాల పాటలు మీకు నచ్చవా? అలా నచ్చితే ఎందుకు నచ్చినాయి అనేసి రీజన్తో ఒక కమెంట్ వేయండి. నచ్చకపోతే దానికి ఎందుకు అనేసి ఒక కమెంట్ వేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అండ్ అదేలాగా ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 1 ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో వాటిని చూసి కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇదేలాగా నెక్స్ట్ వీక్ టాప్ 5 సెగ్మెంట్లో ఎవరి గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేసి మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే సో ఆ నేమ్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీలో ఉండే సాంగ్స్ అండ్ మూవీస్ గురించి డిస్కస్ చేస్తాను. మనం డిస్కస్ చేసి మాట్లాడదాం అనమాట. సో అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.